హీరో 'నాని' ప్రొడ్యూసర్‌గా చేయడం వల్ల 'ప్రియదర్శి' లాంటి ఒక చిన్న హీరో యాక్ట్ చేస్తున్న మూవీకి సంబంధించి ఈ రకమైనటువంటి డిస్కషన్, హైప్ నడుస్తుంది జనాల మధ్య. చాలా తక్కువ బడ్జెట్‌లో చాలా ప్లాన్డ్‌గా చేసుకున్నారని చెప్పొచ్చు ఈ మూవీ. అయితే ఈ మూవీ కాంటెంట్ విషయానికొస్తే ఒక పర్ఫెక్ట్ టాపిక్, పోక్సో చట్టానికి సంబంధించి టీనేజ్ లవ్ స్టోరీకి సంబంధించి ఒక సెన్సిబుల్ టాపిక్‌ని వీళ్ళు ఎంచుకున్నారు. కోర్ట్ రూమ్ డ్రామా కింద. అంటే ఫస్ట్ హాఫ్ మొత్తం కూడా మీకు లవ్ స్టోరీ ఆ కైండ్ ఆఫ్ ట్రాక్ అది నడుస్తూ ఉంటది. అది గూడా ఇక్కడ వల్గారిటీ లేకుండా, పేరెంట్స్‌తో చూడడానికి ఇబ్బంది పడేలా లేకుండా క్లాస్‌గానే ఉంది. అలాగని లాగ్ ఉందన్నమాట. సో, ఇక సెకండ్ హాఫ్ ఈ మూవీకి బిగ్గెస్ట్ యాసెట్ అని చెప్పొచ్చు. ఈ కోర్ట్ రూమ్ డ్రామాస్ గాని, ఇవి చాలా ఎక్సలెంట్‌గా నడిచాయి. ఈ మూవీకున్న బిగ్గెస్ట్ యాసెట్ కోర్ట్ రూమ్ డ్రామా. రెండోది బిగ్ పాజిటివ్ ఏంటంటే శివాజీ. శివాజీ ఆ మంగపతి క్యారెక్టర్‌ని మనోడు అట్లా చింపి అవతల పడేసాడు. ఎక్సలెంట్ పెర్ఫార్మన్స్ చేశాడు. శివాజీకి చాలా కాలం తర్వాత ఒక మంచి రోల్ దొరికిందని చెప్పుకోవచ్చు. గతంలో గూడా బ్లాక్ బస్టర్ రోల్స్ ఏం దొరకలేదు గానీ, ఇది ఒక రీజనబుల్లీ సెకండ్ ఇన్నింగ్స్‌లో ఏదైతే మన 90స్ కైండ్ ఆఫ్ వచ్చింది కదా ఈటీవీలో. దాని తర్వాత తనకి వచ్చినటువంటి రోల్స్ ఇది చాలా మంచి రోల్ అని చెప్పొచ్చు. శివాజీ ప్యాకట్ ఆడేసాడు ఆ రోల్ వరకు. తర్వాత కాస్టింగ్ ఎక్సలెంట్‌గా ఉంది. అసలు ఒక క్యారెక్టర్ అని కాదు. ఈ మూవీలో చేసిన ప్రతి క్యారెక్టర్‌తో డైరెక్టరు పిండి పిండి వాళ్ళలో ఉన్న పెర్ఫార్మన్స్‌ని ఆ సన్నివేశాలకు తగ్గట్టు పీక్స్‌లో బయటికి తీసుకున్నాడు. సో, ఈ మూవీ చూడాలి. పెర్ఫార్మన్సెస్ కోసం చూడాలి. అంటే ఈ మధ్య కాలంలో పెర్ఫార్మన్స్‌ల కోసం ఒక మూవీ చూడాలి అని అనిపించడం అనేది అసలు పెద్ద, చిన్న సినిమాల్లో ఎక్కడ జరగల. 35 ఒక కథ కావచ్చు. అది కూడా మూవీ కాంటెంట్ పరంగా నేను ప్రిఫర్ చేస్తే తప్ప 'బలగం' మూవీ మాత్రం పెర్ఫార్మన్సెస్ అనేవి ఒక బెస్ట్ ఆప్షన్ కింద ఉండింది. బట్ తర్వాత 'బలగం' తర్వాత మూవీ పరంగా చెప్పట్ల. పెర్ఫార్మన్సెస్ పరంగా పీక్ ఆఫ్ ఎక్సలెంట్ పెర్ఫార్మన్సెస్ అండ్ రైటింగ్ దానికి తగ్గట్టుగా మంచి రైటింగ్ ఉంది. ఇక నెగెటివ్స్ ఏంటంటే ఈజీలీ ప్రిడిక్టబుల్ స్టోరీ. ఏం జరగబోతోంది అనేది ఈజీగా మనకు తెలిసిపోద్ది. లవ్ ట్రాక్ చాలా బోరింగ్‌గా అనిపించింది. అండ్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అంత సూపర్‌గా ఏం లేదు. సో, ఇవి నెగెటివ్స్. ఓవరాల్‌గా చూసుకుంటే ఒక లిటిల్ ఒక అందమైనటువంటి థింగ్‌లో ఎలాంటి ఒక సెన్సిటివ్ టాపిక్స్ ఉంటాయి. ఒక అందమైనటువంటి లవ్ స్టోరీలో ఎలాంటి సెన్సిబుల్ టాపిక్స్ ఉంటాయి. పోక్సో చట్టం ఏం చెప్తోంది. దీని గురించి చాలా ఎక్సలెంట్‌గా రాసుకున్నాడు కథని. సో, సెకండ్ హాఫ్ కోసం ఈ మూవీ మీరు థియేటర్‌కెళ్ళి చక్కగా చూడొచ్చు. ఫ్యామిలీతో ఎంజాయ్ చేయొచ్చు. అంటే ఒక మెసేజ్ ఓరియెంటెడ్ సేమ్ టైమ్ కాస్తంత థాట్ ప్రొవోకింగ్ గూడా ఉన్నట్టుగా అనిపిచ్చింది. నాకైతే ఈ మూవీ నచ్చింది. ఉన్నాయి. ఫ్లాస్ అయితే డెఫినెట్‌లీ ఉన్నాయి మూవీకి. బట్ నచ్చింది. ఇక కమర్షియల్‌గా చూసుకుంటే ఈ మూవీ తక్కువ బడ్జెట్‌తో కాబట్టి ఒక 9,00,00,000 అరౌండ్ బడ్జెట్ కాబట్టి టేబుల్ ప్రాఫిట్ ఆల్రెడీ నానికి వచ్చేసింది. అది కాకుండా డిస్ట్రిబ్యూటర్స్‌కి ఖచ్చితంగా బ్రేక్ ఈవెన్ అవుతదని నేను నమ్ముతున్నా. ఓవరాల్‌గా ఈ మూవీని మీరు ఫ్రెండ్స్‌తో, ఫ్యామిలీస్‌తో వీకెండ్ రికమెండెడ్ మూవీ. ఎగబడిపోయి థియేటర్‌కెళ్ళకపోతే కమ్మునిపోద్దని గాదు. అట్లాగని ఓటీటీలో చూసే మూవీ కాదు. థియేటర్‌కెళ్ళి చక్కగా ఆహ్, మీరు ఇంట్రెస్ట్‌గా చూడదగ్గ ఒక మంచి కోర్ట్ రూమ్ డ్రామా చూడాలనుకుంటే, ఈ జోనర్ నచ్చే వాళ్ళకి డెఫినైట్‌లీ రికమెండెడ్ మూవీ. మీరు ఎవరన్నా చూసుంటే మీకేమనిపించిందో కామెంట్ చేయండి.